హల్లెలూయా. అందుకని ప్రభు అంటాడు, మనుషులు కల్పించిన వాటిని దైవోపదేశములని భావించి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారన్నాడు ప్రభు. ఈ రోజున ఆరాధన అంటే ఈ రోజున మనుషులకి ఏమైందో తెలుసా? మనుషులు ఏది చెబితే అదే. ఎథెన్సు అనే పట్టణంలోనికి పౌలు అనే దైవజనుడు వెళ్ళి ఆ ఊర్లో సంచరిస్తున్నాడట. సంచరిస్తుంటే ఆ ఊర్లో అన్ని విగ్రహాలతో నిండబడిందంట, అన్ని దేవతా ప్రతిమలతో నిండబడిందంట. చూసి ఆయన హృదయం పరితాపం చెందిందంట. ప్రభువా, ఏందయ్యా నీ పరిచర్యలో మాకేందా ఈ బాధని వేదన పడుతూ ఉంటే అలా నడుచుకుంటూ పోతున్నాడంట. బిడ్డారా, ఒక చోటుకు వచ్చేసరికి ఒక బలిపీఠం కనబడిందంట. ఇలాంటిది ఒక బలిపీఠం. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడు అని రాయబడిందంట. అప్పుడు ఈయనకి ఇంకా మంట ఎక్కువైందంట. ఓ ప్రభువా, ఇప్పుడు దేవతల ప్రతిమలు అంటే ముక్కుండు, మూతుండి, తొండ, ఏదో సరే ఏదో పెట్టుకున్నారు, చేసుకుంటున్నారు, అది బాగానే ఉంది. అసలు పేరు లేని దేవుడు ఏందిరా అంటున్నాడట. అంటే అక్కడ అడిగితే అలా అంటారట, ఏమో సార్, మాకు నచ్చిన రూపాలన్నీ చేసుకున్నాం, వీళ్ళు దేవుళ్ళు దేవతలని పూజ చేస్తున్నాం. ఇంకా ఎవరన్నా దేవుడు ఒకవేళ మిగిలితే అది నువ్వు ఆపాదించుకో అని ఆయనకు ఒక బలిపీఠం కట్టినావు, ఆయనకు ఒక నల్లకోడిని కోస్తున్నావు, ఆయనకు ఒక నైవేద్యం పెడుతున్నావు. ఒకవేళ ఆయన వెజిటేరియన్ అయితే కోళ్ళు తింటాడు, నాన్ వెజ్ అనుకో నైవేద్యం తింటాడు. ఏదైతే నీ ఇష్టం అని అన్నౌన్ గాడ్ అని తెలియబడని దేవుడు అని ఒక బోర్డు పెట్టుకొని పూజిస్తున్నారట. ఇది చూసిన దైవజనుడికి లోపల మంట ఎక్కువైపోయిందంట. హల్లెలూయా. మనుషులు కల్పించిన వాటిని దైవోపదేశములని ఆరాధిస్తుంటే ఆయనకు లోపల మంట పుట్టి వాళ్ళకు సువార్త చెప్పాడండి. సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. నిన్ను సృష్టించిన దేవుని నువ్వు ఆరాధించాలి, కానీ నువ్వు సృష్టించింది దేవుడు కాదని చెప్పాడు అక్కడ. ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళ చేతులతో సృష్టించుకుంటున్నారు, తయారు చేసుకొని ఇది మా దేవుడు, ఇది మా దేవత, ఇది మా ఇంటి దైవం, మా ఇలయేలుపు, మా ఊరు దేవుడు, మా జిల్లా దేవుడు, మా రాష్ట్రం దేవుడు, మా దేశం దేవుడు అని దేశానికి ఒకటి, వీధికి ఒకటి దేవుళ్ళని పెట్టుకుంటుంటే పౌలయ్య గారు అన్నాడు, మనం సృష్టించుకున్నవాడు ఎప్పటికీ దేవుడు కాడు, మనల్ని సృష్టించినోడే దేవుడు అవుతాడు. స్పష్టంగా సువార్త చెప్పాడండి అక్కడ. హల్లెలూయా. ఈ రోజున సృష్టిని పూజిస్తున్నారు మనుషులు, సృష్టిని ఆరాధిస్తున్నారు మనుషులు, సృష్టికర్తను మర్చిపోతున్నారు మనుషులు ఏది కల్పిస్తే అదే దైవోపదేశాలు అంటారు. కొంతమంది కొన్ని ఆచారాలు చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అది అంటారు, యారాల చీరలు పెట్టుకోవాలట. ఎవడు చెప్పాడు? ఏ శాస్త్రంలో రాశాడు? ఇది కొడుకుల మీద కీడు వచ్చింది, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళంతా చీరలేదా బట్టలు పంచాలట. ఇదొక వ్యాపారం. ఇదేం ఆచారం? ఇదేం పద్ధతి? ఏం పద్ధతులు? మనుషుల పద్ధతులు. దేవుని పద్ధతిలో ఆరాధించాలి. చెప్పండి, మనుషుల పద్ధతులతో దేవుణ్ణి ఆరాధించరాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి దేవునిగానే ఆరాధించాలి, దేవునిగానే మహిమపరచాలి. ఆయన అంటాడు, మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది, మీ పితృ పారంపర్యమైన ఆచారాలను పాటిస్తున్నారు, ఇంకా కట్టుబాట్లలో చిక్కుబడి ఉన్నారు. ఈ రోజుకి చాలా మంది క్రైస్తవులు నేను చూస్తుంటాను, ఎలక తోలు ఏడాది ఉతికిన నలుపే, తెలుపు రాదు. ఎన్ని వాక్యాలు అంటారు, ఎన్ని ఉపదేశాలు అంటారు, కానీ ఇంటి ముందల ముగ్గులేస్తారు, ఇంటికి తోరణాలు కడతారు. పితృపారంపర్యమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఇంక విడుదల పొందల. ప్రభు ఏం చేశాడు? గాడిదని కట్ల నుంచి విడిపించాడు. ఆ కట్టుబాట్ల నుంచి ఇప్పటి కూడా మా కట్టుబాటు అండి, ఇది మా దిద్దుబాటు అండి. ఇంక యేసు ప్రభుని వచ్చినాక కూడా నీ కట్టుబాటు ఇడిచిపెట్టవా? యేసు ప్రభు వచ్చి ఇలివిచ్చినాక కూడా నీ కట్టుబాట్లు ఇడిచిపెట్టవా? వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ప్రభు వచ్చింది ఇడిపించడానికండి. మనం ఏం చేస్తున్నాం? ఇంకా తలిగించుకుంటాం. శుభకరమైన తొలి ప్రేమను మరువక జీవింప